మహాకుంభమేళా 2025 ఇప్పుడు అన్ని దారులు పవిత్ర ప్రయాగ్రాజ్ వైపే. భక్త సంద్రానికి తీరమా అన్నట్లుగా త్రివేణి సంగమం సకల జనుల సందడితో కిక్కిరిసిపోతుంది. ఈ నెల 13న మొదలైన మహాకుంభమేళా వచ్చే నెల 26 వరకు కొనసాగుతోంది. విభుడు దేవాది దేవతలు దివి నుంచి దిగివచ్చే అమృత కాలమే మహాకుంభమేళా. ఈ 45 రోజుల్లో ఏ రోజులో త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరిస్తే సకల శుభాలు కలుగుతాయనేది భక్తుల విశ్వాసం. అందుకే భువి నలుచెరుగుల నుంచి సాధు సంతులు, అఘోరాలు, మన్యులు, సామాన్యులు ప్రయాగ్రాజ్కు పోటెత్తుతున్నారు. డే బై డే రద్దీ పెరుగుతోంది. ఇప్పటికే కోట్ల మంది భక్తులు స్నానం ఆచరించారు. ఇన్ని రోజులు ఒక లెక్క, ఈ నెల 29న పోటెత్తే రద్దీ మరో లెక్క. జనవరి 29న ఈసారి కుంభమేళాలో వెరీ స్పెషల్. ఎందుకంటే ఆ రోజు అద్వితీయమైన రోజు. బుధవారం మాఘమాస మౌని అమావాస్య, మహిమాన్వితమైన సుదినం. మహాకుంభమేళాలో స్నానమాచరించడమే ఎంతో పుణ్యం. ఇక మాఘమాస మౌని అమావాస్య కలిసొచ్చిన వేళ గంగా స్నానం చేస్తే మరెంతో పుణ్యం. దానాలు చేస్తే జన్మ ధన్యం అనేది భక్తుల విశ్వాసం. మౌని అమావాస్య రోజున అందరూ షాహీ స్నాన్ ఆచరిస్తారు. మౌని అమావాస్య ధ్యానానికి, జ్ఞానానికి చిహ్నం. ఆ రోజు మౌనంగా ఉంటూ పరమేశ్వరుణ్ణి ధ్యానిస్తూ పవిత్ర గంగ స్నానం చేసి పితృదేవులకు నీరాజనాలు అర్పిస్తారు. తద్వారా పూర్వీకులకు సద్దతులు కలగడం సహా అందరికీ సకల శుభాలు కలుగుతాయంటారు పండితులు. మహాకుంభమేళానే ఎంతో మహిమాన్వితం. ఇక ఈసారి మౌని అమావాస్య కలిసి రావడం మరెంతో శుభప్రదం. ఇప్పటికే మహాకుంభమేళాకు కోట్లలో తరలి వస్తున్నారు భక్తులు. ఇక మాఘమాస మౌని అమావాస్య ఒక్కరోజే 10 కోట్లకు మించి భక్తులు తరలి వస్తారనేది అంచనా. మౌని అమావాస్య కోసం భారత రైల్వే 150 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. ఎవరికి ఎక్కడ ఎలాంటి అసౌకర్యం కలగకుండా యూపీ సర్కార్ పగడ్బందీ ఏర్పాట్లు చేసింది. ఈసారి ప్రయాగ్రాజ్లో యువతరంగాల జోరు వెల్లివిరుస్తోంది. ఎక్కడ చూసినా యువోత్సాహం కనిపిస్తోంది. పీఠాధిపతులు, సన్యాసులు, నాగ సాధువులు, పెద్దవాళ్లకు దీటుగా యువత కనిపిస్తున్నారు. భక్తి శ్రద్ధలతో కుంభమేళాలో పాల్గొంటున్నారు. కుంభమేళాకు వస్తున్న యువత గురించి ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశంలోని యువత తమ ఆచార సాంప్రదాయాలను తెలుసుకున్నప్పుడే మన మూలాలు బలపడతాయన్నారు. ఇక మౌని అమావాస్య కోసం దేశ విదేశాల నుంచి యువత ప్రయాగ్రాజ్కి పయనమైంది. జనవరి 29న బుధవారం మాఘమాస మౌని అమావాస్య. కుంభమేళా వేళ సందడి ఇక పక్కాగా మరో లెవెల్ కానుంది.